నమస్తే, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది దంపతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య సంతానలేమి. అయితే దీని చుట్టూ అపోహలు ఎక్కువ, అవగాహన తక్కువ. అసలు సంతానలేమికి కారణాలేంటి? కేవలం మహిళలనే బాధ్యులను చేయడం ఎంతవరకు కరెక్ట్? ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ ఎలా ఉంటాయి? పీసీఓఎస్, లో ఏఎంహెచ్ ఉన్నవారు సహజంగా గర్భం దాల్చలేరా? ఇలాంటి ప్రశ్నలను, సంతానలేమి చికిత్సలో వస్తున్న విప్లవాత్మక మార్పులు, ఆధునిక చికిత్సల గురించి మనకు వివరించడానికి నేడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఫెర్టిలికా హాస్పిటల్ సీనియర్ గైనకాలజిస్ట్ అండ్ ఫెర్టిలిటీ కన్సల్టెంట్ డాక్టర్ సుమినా రెడ్డి గారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మ్యామ్, ఈ రోజుల్లో చాలామంది సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారు. ఇది ఇంకా స్టిల్ నిషేధిత అంశంగానే భావిస్తున్నారు. ఎందుకంటారు? సో మన సొసైటీలో ఇప్పటి వరకు కూడా చూస్తే సంతానలేమి అంటే పిల్లలు లేకపోవడాన్ని ఒక మెడికల్ ఇష్యూ లాగా, మెడికల్ కండిషన్ లాగా కంటే ఎక్కువ ఫ్యామిలీ ప్రెస్టేజ్, ఎమోషన్స్ వీటన్నిటితో కలిపి చూడడం ద్వారా ఈ సంతానలేమిని ఒక పర్సనల్ ఫెయిల్యూర్ లాగా భావిస్తారు. సో అలా కాకుండా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇన్ఫర్టిలిటీ ఆర్ సంతానలేమి అనేది శాపము కాదు, పాపము కాదు, పనిష్మెంట్ అంతకంటే కూడా కాదు. దీనికి ఎంతో మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో ఎవరైనా పిల్లలు లేకుండా బాధపడుతూ ఉన్నప్పుడు తప్పకుండా మంచి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ చేయించుకోవడం ఎంతో ముఖ్యం. ఎస్, ఈ సంతానలేమి సమస్యను బాధపడేవారు నిపుణుడిని సంప్రదించడానికి ముందు ఎంతకాలం వెయిట్ చేయాలి? ఎక్కువ కాలం వెయిట్ చేసినా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా? దట్స్ అ గుడ్ క్వశ్చన్ అగైన్. ఒకవేళ భార్య యొక్క ఏజ్ 35 లోబడి ఉండి వారికి రెగ్యులర్గా పీరియడ్స్ ఉండి ఎటువంటి మెడికల్ కండిషన్స్ లేనప్పుడు 1 సంవత్సరం పాటు వారు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేయాల్సి ఉంటుంది. సంవత్సరం లోపు ప్రెగ్నెన్సీ అందకపోతే అప్పుడు డాక్టర్ దగ్గరికి రావాలి. అదే ఒకవేళ భార్య యొక్క వయసు 35 పైబడి ఉండి, ఈ రోజుల్లో లేట్ మ్యారేజెస్ కూడా చూస్తున్నాం. సో 35 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండి వాళ్ళకి ఆల్రెడీ పాలిసిస్టిక్ ఓవరీస్, బీపీ, షుగర్, థైరాయిడ్, ఫైబ్రాయిడ్స్, ఎండోమెట్రియోసిస్ ఇట్లాంటి మెడికల్ కండిషన్స్ ఉన్నా, అలాగే భర్తకు స్పర్మ్ కౌంట్ తక్కువ ఉందని ముందరే తెలుసున్నా వారు ఒక 6 మంత్స్ ట్రై చేసి అంతలో ప్రెగ్నెన్సీ రానట్టయితే అప్పుడు డాక్టర్ని సంప్రదించడం ముఖ్యం. ఎస్, చాలా కుటుంబాల్లో సంతానలేమి సమస్య వచ్చిందంటే మహిళలనే నిందిస్తారు. అసలు మేల్ ఫ్యాక్టర్ అనేది దీనికి ఎంతవరకు కారణమవుతుంది? సో ఇది మన సొసైటీలో, సమాజంలో మనం ఇంత అడ్వాన్స్మెంట్స్, టెక్నికల్ అడ్వాన్స్మెంట్స్ చూస్తున్నా ఒక డీప్ రూటెడ్ అపోహగా మిగిలిపోయింది ఇప్పటికీ కూడా. సంతానలేమి అంటే కేవలం ఆడవారే బాధ్యత అని భావించడం. సో మనము సైంటిఫిక్గా వేరియస్ సొసైటీస్ పరంగా చూసుకున్నప్పటికీ కూడా సంతానలేమి సమస్యతో బాధపడుతున్న కపుల్స్లో ఆల్మోస్ట్ 30-50% మందిలో స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉండడం కూడా కారణమని తెలుస్తుంది. సో ఒక కపుల్ సంతానలేమితో బాధపడుతున్నప్పుడు భార్యతో పాటు భర్త కూడా కన్సల్టేషన్కి రావడము, సిమెన్ అనాలిసిస్ లాంటి సింపుల్ టెస్ట్ చేయించడం ఎంతో ముఖ్యం. బ్లడ్ టెస్ట్లు అయినా పెయిన్తో కూడుకున్నవి ఉంటాయి, కానీ సిమెన్ అనాలిసిస్ అబ్సల్యూట్లీ పెయిన్లెస్ టెస్ట్. ఆ సింపుల్ టెస్ట్ ద్వారా మగవారిలో ఏదైనా స్పర్మ్ లోపం ఉన్నట్టయితే దాన్ని ఎర్లీగా గుర్తించి ట్రీట్మెంట్ కూడా చేయడం వీలు పడుతుంది. మీరు అన్నారు టైం ఈజ్ అగైన్ ఇంపార్టెంట్. మనము జస్ట్ వీరిని ఒక్కరినే టెస్ట్ చేస్తూ టైం వృధా చేయడం కంటే ఫర్టిలిటీ కన్సల్టేషన్కి వచ్చినప్పుడు భార్య భర్త ఇద్దరు రావడం ఎంతో ముఖ్యం. ఎస్, ఈ చాలా మంది భావిస్తారు ఐవీఎఫ్ అనేది చివరి ఎంపిక అని. ఆయన చాలా క్లిష్టమైన ప్రక్రియ అని కూడా అంటారు కదా. అసలు ఇది ఎప్పుడు అవసరం అవుతుంది మ్యామ్? సో ఐవీఎఫ్ అంటే ఇన్విట్రో ఫర్టిలైజేషన్. ఇది టెస్ట్ ట్యూబ్ బేబీ అని కూడా కామన్గా అంటూ ఉంటారు. ఐవీఎఫ్ పద్ధతి యూజువలీ నార్మల్గా ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నం చేసి వీలు పడనప్పుడు ఫస్ట్ ఓవ్యులేషన్ ఇండక్షన్, ఐయుఐ లాంటి సింపుల్ ట్రీట్మెంట్స్ చేస్తాం. ఇది చేసినప్పటికీ సక్సెస్ కావట్లేదన్నా, లేదా ఆల్రెడీ భార్య యొక్క వయసు 35 సంవత్సరాలు పైబడి ఉంది, ఎగ్స్ చాలా తక్కువగా ఉన్నాయి, లేదా బోత్ ఫెలోపియన్ ట్యూబ్స్లో బ్లాక్స్ ఉన్నాయి, లేదా భర్త యొక్క వీర్యకణాల సంఖ్య ఆల్రెడీ చాలా తక్కువగా ఉంది, ఇట్లాంటి కండిషన్స్ ఏమైనా ఉన్నప్పుడు ఐవీఎఫ్ అవసరమని డాక్టర్స్ చెప్తారు. సో ఐవీఎఫ్ అనేది లాస్ట్ ఆప్షన్ అని, అట్లాగే 1 షాట్ అంటే ఒక్కసారి చేసి సక్సెస్ అయిపోతుందని చాలా అపోహలు ఉన్నాయి. సో ఐవీఎఫ్ ఈజ్ వన్ ఆఫ్ ద ట్రీట్మెంట్ మెథడ్స్. డెఫినెట్లీ అది లాస్ట్ ఆప్షను కాదు, అండ్ ఒకేసారిలో సక్సెస్ ఫెయిల్యూర్ డూ ఆర్ డై లాగా కూడా లేదు. అవసరం అనుకున్నప్పుడు 2-3 సార్లు కూడా ఐవీఎఫ్ చేస్తాము.
యా ఇట్ ఈస్ లిటిల్ ఇంటెన్సివ్ ట్రీట్మెంట్, మంచి గైడెన్స్ అవసరం అవుతుంది, కౌన్సిలింగ్ అవసరం అవుతుంది. సో మంచి డాక్టర్ని సంప్రదించి ఈ ట్రీట్మెంట్ చేయించుకోవడం ఎంతో ముఖ్యం. ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఈ ఐవీఎఫ్ అనేది సక్సెస్ రేట్ల గురించి అసలు దంపతులు వాస్తవికంగా ఏమని అర్థం చేసుకోవచ్చు అంటారు? అండ్ అలాగే ఇంతకుముందు మీరు చెప్పారు ఒకేసారికి అయిపోదు అని, ఎందుకు ఒకటి కంటే ఎక్కువ సైకిల్స్ పట్టచ్చు? సో మనము స్టెప్ బై స్టెప్ దీన్ని అనలైజ్ చేస్తే నార్మల్గా ఏ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అయినా సరే సింగిల్ షాట్ ట్రీట్మెంట్గా భావించకూడదు. నార్మల్గా ఫర్టిలిటీలో 3 రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఒకటి ఓవ్యులేషన్ ఇండక్షన్ టైమ్డ్ ఇంటర్కోర్స్, అంటే ఎగ్ పెరగడానికి మందులు ఇస్తూ భార్యాభర్త న్యాచురల్గా కలిసి ట్రై చేయడం. ఇది అన్నిటికంటే సింపుల్ ట్రీట్మెంట్. అన్నీ బాగున్నప్పటికీ ప్రతి నెలలో సక్సెస్ ఛాన్సెస్ అరౌండ్ 10%. అంటే ఒక 10 మంది జంటలు ట్రై చేస్తే 1 out of 10 సక్సెస్ అవుతారు, 9 మంది మళ్ళీ ట్రై చేయాల్సి ఉంటుంది. సెకండ్ ట్రీట్మెంట్ ఈజ్ ఐయుఐ ఆర్ ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్. అంటే ఎగ్ గ్రోత్కి మందులు ఇచ్చి కరెక్ట్గా ఎగ్ విడుదలయ్యే సమయానికి భర్త వీర్య కణాల్లోంచి మంచివి డాక్టరే ఒక చిన్న ట్యూబ్తో గర్భసంచిలో రిలీజ్ చేస్తారు. ఎటువంటి నొప్పి ఉండదు, అనెస్థీషియా అవసరం లేదు. ఈ సక్సెస్ రేట్స్ అరౌండ్ 20%. అంటే 5 మంది జంటలు ప్రయత్నం చేసినప్పుడు ఒకరికి సక్సెస్ అవుతుంది, 4 మళ్ళీ ప్రయత్నం చేస్తారు. అదే ఐవీఎఫ్ ఆర్ టెస్ట్ ట్యూబ్ బేబీకి వచ్చేసరికి డిపెండింగ్ అపాన్ ఏజ్ ఆఫ్ ద కపుల్, అంటే వయసు, వారి ఎగ్ కౌంట్ ఎలా ఉంది, వీర్యకణాల కౌంట్ ఎలా ఉంది, గర్భసంచి లోపలి పొర ఎలా ఉంది, వీటన్నిటి మీద డిపెండ్ అవుతుంది. యూజువల్లీ మనం ప్రాక్టికల్గా చూసుకున్నప్పుడు ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ ఎనీవేర్ బిట్వీన్ 40 to 60% మధ్యలో ఉంటాయి. ముఖ్యంగా వయసు మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఒకే సైకిల్లో అయిపోవాలి అని అనుకోకూడదు. ఎందుకంటే గుడ్లు తక్కువ ఉన్నప్పుడు, శుక్రకణాల క్వాలిటీ తక్కువ ఉన్నప్పుడు మనకు ఎంబ్రియో అంటే పిండం ఎలాంటిది ఫామ్ అవుతుందో చెప్పలేం. మంచి పిండం లోపలికి ట్రాన్స్ఫర్ చేసిన గర్భసంచిలో అతుక్కోవడము, ప్రాణం రావడం అనేది న్యాచురల్గా జరగాల్సిన ప్రక్రియ. సో ఫర్ దట్ రీజన్ ఐవీఎఫ్ ఇక్సీ సక్సెస్ రేట్స్ ఇప్పటికీ కూడా 40 to 60% మధ్యలో ఉంటాయి. మీకు ఎవరైనా 80%, 100% అని చెప్పినా మీరు కొంచెం కేర్ఫుల్గా ఆలోచించాలి, అన్నింటినీ నమ్మకూడదు. మహిళల ఏజ్, ఆమె సంతానోత్పత్తి సామర్థ్యం, అండాల నాణ్యత, గర్భస్రావం ఇవి జరిగే ప్రమాదాలు ఐవీఎఫ్ పై ఎంతవరకు ప్రభావం చూపించవచ్చు అంటారు? సో ఐవీఎఫ్ ఒక నార్మల్ ప్రెగ్నెన్సీని, న్యాచురల్గా వచ్చిన ప్రెగ్నెన్సీని ఐవీఎఫ్ ద్వారా వచ్చిన ప్రెగ్నెన్సీతో కంపేర్ చేసినప్పుడు ఐవీఎఫ్ ద్వారా వచ్చే ప్రెగ్నెన్సీస్లో కొంచెం మెడిసిన్స్ ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది, కొద్దిపాటి రెస్ట్ అవసరం అవుతుంది. మొదటి 3 నెలల్లో కాస్త బ్లీడింగ్, కొన్నిసార్లు గర్భస్రావం అయ్యే ఛాన్సెస్ కొద్దిగా ఎక్కువ ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం ఈవెన్ ట్విన్స్ అంటే కవలలు కూడా ఐవీఎఫ్లో కొంచెం ఎక్కువ ఛాన్సెస్లో ఉంటాయి. బట్ ఒక్కసారి ప్రెగ్నెన్సీ స్టేబుల్ అయిన తర్వాత ఇట్ ఈస్ లైక్ ఎనీ అదర్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ. వీళ్ళు కూడా నార్మల్గా 9 నెలలు ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేస్తారు, నార్మల్ డెలివరీస్ కూడా అవుతూ ఉంటారు. సో ప్రెగ్నెన్సీ వచ్చే వరకే మనం ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేస్తాం, కానీ వచ్చిన తర్వాత ఇట్ ఈస్ లైక్ ఎనీ న్యాచురల్ ప్రెగ్నెన్సీ. ఎస్, ఏఎంహెచ్ అనేది మధ్యకాలంలో చాలా చర్చించబడే అంశంగా మనం చూస్తున్నాం. ఒకవేళ తక్కువ ఏఎంహెచ్ అనేది ఉన్నట్టయితే ఆ మహిళ ఇంకా లైఫ్లో గర్భం దాల్చలేదంటారా? ఏఎంహెచ్ అంటే యాంటీ ములేరియన్ హార్మోన్, అంటే అదొక హార్మోన్ అన్నమాట. దాని వాల్యూస్ని బట్టి ఆ స్త్రీ యొక్క ఎగ్ రిజర్వ్, గుడ్లు ఎన్ని ఉన్నాయి అనేది మనం ఒక ఎస్టిమేట్ వేయచ్చు. నార్మల్గా మగవారిలో ఎవ్రీ మంత్ కొత్త స్పర్మ్స్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. అదే ఆడవారిలో అయితే పుట్టుకతోనే లైఫ్ టైంకి కావాల్సిన గుడ్లు రిజర్వ్ ఆ స్త్రీకి లభిస్తుంది. ఆ రిజర్వ్ నుంచి ప్రతి నెల కొన్ని ఎగ్స్ అనేవి యూజ్ అవుతూ వెళ్తాయి. కొంతమందికి పుట్టుకతోనే రిజర్వ్ తక్కువ ఉండొచ్చు, కొంతమందికి లైఫ్లో ఉన్న స్ట్రెస్ మూలాన, లైఫ్ స్టైల్ మూలాన కూడా ఈ ఎగ్ రిజర్వ్ అనుకున్న టైం కంటే ముందరే తగ్గవచ్చు. ఎగ్ రిజర్వ్ ఆర్ ఏఎంహెచ్ తగ్గుతోంది అంటే రిజర్వ్ తగ్గుతోందని, గుడ్లు లేవని కాదు. సో ఎగ్ రిజర్వ్ ఏఎంహెచ్ తక్కువ ఉన్నవారు కూడా న్యాచురల్గా డెఫినెట్లీ కన్సీవ్ అవ్వగలరు. చాలాసార్లు ఐవీఎఫ్ ఫెయిల్ అయిన వాళ్ళు న్యాచురల్గా కన్సీవ్ అయిన ఇన్సిడెంట్స్ కూడా మనం చూస్తూ ఉంటాము. కాకపోతే రిజర్వ్ తగ్గుతుంది అన్నప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, ప్రాపర్గా ఫర్టిలిటీ ప్లాన్ చేసుకోవాలి. ఇన్ కేస్ న్యాచురల్గా కన్సీవ్ అవ్వనప్పుడు ఐవీఎఫ్ లాంటి ట్రీట్మెంట్స్కి కూడా వెళ్ళాల్సిన అవసరం రావచ్చు. పీసీఓఎస్లో చూసుకున్నట్టయితే చాలా మంది అమ్మాయిలకి మధ్యకాలంలో పీసీఓఎస్ అనేది అటాక్ అవుతుంది, కామన్గా ఉంటుంది. పీసీఓఎస్ ఉన్న వాళ్ళలో కూడా ఐవీఎఫ్ ద్వారానే ప్రెగ్నెన్సీ అవుతారా, లేకపోతే నార్మల్ చికిత్సలు ఉంటాయి కదా మ్యామ్, వాటి త్రూ అవుతారా? సో పీసీఓఎస్ ఈ మధ్య కాలంలోనే లాస్ట్ మంత్లోనే పీసీఓఎస్ పేరు కూడా మార్చారు, పిఎంఓఎస్ అని, పాలీ ఎండోక్రైన్ మెటబాలిక్ ఓవేరియన్ సిండ్రోమ్.
అంటే కేవలం ఓవరీస్ కాదు, బాడీ అంతా కూడా ఎండోక్రైన్ మిస్బ్యాలెన్సెస్ ఉంటాయి, హార్మోన్ మిస్బ్యాలెన్సెస్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా ఉంటుంది. సో వీరిలో చూసుకుంటే మెయిన్ ప్రాబ్లం, వీళ్ళకు గుడ్లు చాలా ఉంటాయి కానీ అవి టైంకి పెరగవు. సో వీరిలో ఐవీఎఫ్ కంటే కూడా ఓవ్యులేషన్ ఇండక్షన్ అంటే గుడ్లు పెంచడానికి ఈ మందులు ఇస్తూ వారు న్యాచురల్గా భార్యాభర్త కలిసి ఉండి కూడా ప్రెగ్నెన్సీకి ట్రై చేయొచ్చు. సో పాలిసిస్టిక్ ఓవరీస్ ఉంటే కేవలం ఐవీఎఫ్ఏ చేయాలని ఏమీ లేదు, వీరు న్యాచురల్ ప్రెగ్నెన్సీస్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. వెయిట్ కానివ్వండి, స్ట్రెస్ కానివ్వండి, స్మోకింగ్ కానివ్వండి, ఎక్సర్సైజెస్, డ్రింకింగ్, ఇవన్నీ స్త్రీ పురుషుల సంతానోత్పత్తి మీద ఏ విధంగా ప్రభావితం చూపిస్తాయి? డెఫినెట్లీ చాలా ప్రభావితం చూపిస్తుంది. మనం ఆలోచిస్తే మన గ్రాండ్ పేరెంట్స్ ఒక సమయంలో ఈ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎవరు విన్నది కాదు, ఫర్టిలిటీ సెంటర్స్ ఉండేవి కాదు, ఒక్కొక్కరికి 5 మంది 7 మంది 10 మంది పిల్లలు కూడా ఉండేవారు. అప్పటికి ఇప్పటికీ ఏమి చేంజ్ అయిందని మనం ఆలోచిస్తే మన లైఫ్ స్టైల్. సో మనం తింటున్న ఆహారం, సో ఎవరు ఇంట్లో వండుకోవట్లేదు, అందరూ ఈజీగా బయట నుంచి తెచ్చుకుంటున్నారు. అందులో ఉండే ప్రిజర్వేటివ్స్, కల్తీలు, దాంతోపాటు ఎక్సర్సైజ్ లేకపోవడం. ఒకప్పుడు పొలాలకు వెళ్ళే వాళ్ళు, పని చేసేవాళ్ళు, ఇప్పుడు అసలు ఎక్సర్సైజే లేదు. స్ట్రెస్ అంటే ఈ మోడర్న్ లైఫ్ స్టైల్లో స్ట్రెస్ అనేది తగ్గించుకోమని చెప్పొచ్చు కానీ ఎట్లా తగ్గించుకోవాలో ఎవరికీ తెలీదు. ప్రాపర్ స్లీప్ ఉండట్లేదు, స్మోకింగ్, ఆల్కహాల్, డ్రగ్స్ లాంటి అడిక్షన్స్ పెరుగుతూ ఉన్నాయి. మగవాళ్లలోనే కాదు, ఆడవాళ్లలో కూడా పెరుగుతూ ఉన్నాయి. వీటన్నిటి వల్ల ఎగ్ క్వాలిటీ, ఎగ్ కౌంట్, అట్లాగే స్పర్మ్ కౌంట్ కూడా చాలా డ్రాస్టిక్గా ముందరితో కంపేర్ చేస్తే తగ్గిపోతుంది. సో ఈ తగ్గుతున్న వాటితో ఆబ్వియస్లీ మనకు ఫర్టిలిటీ లాంటి కండిషన్స్ వస్తున్నాయి, క్యాన్సర్ లాంటి డేంజరస్ కండిషన్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి. సో లైఫ్ స్టైల్ కరెక్షన్ ఫార్మ్స్ ద బేసిస్ ఫర్ గుడ్ హెల్త్. ఫర్టిలిటీ ఏదైనా చూసుకోండి, లైఫ్ స్టైల్ సరిగ్గా ఉంటే మనకి ఈ ప్రాబ్లమ్స్ చాలా వరకు తగ్గించవచ్చు. ఎస్, ఇంకొకటి చాలా మంది లేడీస్ ఇప్పుడు చూసినట్టయితే కెరియర్ పరంగా కానివ్వండి, లేకపోతే వ్యక్తిగత కారణాలు అవ్వచ్చు, పెళ్లిని వాయిదా వేసుకుంటున్నారు, ప్రెగ్నెన్సీని కూడా వాయిదా వేసుకుంటున్నారు. అసలు ఒక మహిళ ఎగ్ ఫ్రీజింగ్ గురించి ఎప్పుడు ఆలోచించవచ్చు అంటారు? సో ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఒక మోడర్న్ టెక్నాలజీ ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ అవైలబుల్గా ఉంది. ఫర్టిలిటీ సెంటర్స్ పెరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈజీగా యాక్సెసిబుల్గా కూడా ఉంటుంది. ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఎవరు ఆలోచించాలి అంటే, యూజువలీ ఐడియల్ ఏజ్ విల్ బి లేట్ 20s ఆర్ ఎర్లీ 30s ఫర్ ఎనీ రీజన్. ఎడ్యుకేషన్ వల్ల కానీ, ఎంప్లాయ్మెంట్ వల్ల, కొంతమందికి డివోర్సెస్ అవుతూ ఉన్నాయి, సరైన లైఫ్ పార్ట్నర్ ఉండకపోవచ్చు, ఆర్ సమ్ మెడికల్ కండిషన్స్ ఉండొచ్చు. దేని వల్లనైనా ప్రెగ్నెన్సీ అనేది డిలే చేయాలనుకున్నప్పుడు ఎగ్ ఫ్రీజింగ్, చిన్న ఏజ్లోనే ఉన్న మంచి క్వాలిటీ ఎగ్స్, నంబర్ ఆఫ్ ఎగ్స్ని ముందరే తీసి ఫ్రీజ్ చేసి ఉంచుకోవడాన్ని ఎగ్ ఫ్రీజింగ్ అంటారు. సో ఎగ్ ఫ్రీజింగ్ ముందర క్యాన్సర్ పేషెంట్స్ కోసం ఫస్ట్ స్టార్ట్ చేశాము, కానీ ఇప్పుడు సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ అంటే మన ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ కోసం ప్రెగ్నెన్సీ డిలే చేస్తున్నప్పుడు చిన్న ఏజ్లోనే మనం ఎట్లాగైతే ఎడ్యుకేషన్ ప్లాన్ చేసుకుంటామో, ఎంప్లాయ్మెంట్, ఫైనాన్సెస్ ప్లాన్ చేసుకుంటామో, అట్లాగే ఫర్టిలిటీని కూడా ముందరే ప్లాన్ చేసుకోవడం. చిన్న వయసులో ఉన్న మంచి ఎగ్స్ని ముందరగానే బయటికి తీసి ఫ్రీజ్ చేసి ఉంచుకోవడం వల్ల ఫ్యూచర్లో వెనెవర్ యు ఆర్ రెడీ, అట్ దట్ పాయింట్ ఒకవేళ మీకు ఎగ్ రిజర్వ్ బాగుండి న్యాచురల్గా కన్సీవ్ అయితే వెరీ గుడ్, దిస్ ఈస్ జస్ట్ అ బ్యాకప్. అట్ దట్ పాయింట్ ఫర్ సమ్ రీజన్ ఎగ్ రిజర్వ్ తక్కువ ఉంది లేదా క్వాలిటీ బాగాలేదు అనుకున్నప్పుడు ఇది బ్యాకప్ రిజర్వ్ లాగా హెల్ప్ అవుతుంది. ఎస్, మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం క్యాన్సర్ అనేది చాలా మందికి వస్తూ ఉంటుంది. ఒకవేళ యువతిలో గనక క్యాన్సర్ అనేది వచ్చినట్టయితే అటువంటి వాళ్ళు కీమోథెరపీ లేదా రేడియేషన్కి ముందు ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ ఎంతవరకు ముఖ్యమంటారు వారికి? ఇది కూడా అనదర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఈ రోజుల్లో క్యాన్సర్, ఒకప్పుడు క్యాన్సర్ అంటే వయసు పైపడ్డ వాళ్ళకి 60s 70sలో వచ్చే జబ్బుగా భావించేవాళ్ళం. ఇప్పుడు చిన్న ఏజ్లో ఈవెన్ 20s ఆర్ సమ్టైమ్స్ టీనేజ్ పిల్లల్లో కూడా క్యాన్సర్స్ చూస్తూ ఉన్నాము. సో ఈ క్యాన్సర్ డిసీజ్ వచ్చినప్పుడు డెఫినెట్లీ కొన్నిసార్లు సర్జరీ చేయించుకోవాల్సి వస్తుంది. ఆ సర్జరీ మగవాళ్లలో టెస్టిస్కి రిలేటెడ్ క్యాన్సర్స్ అలాంటివి ఉన్నప్పుడు స్పర్మ్ కౌంట్ ఎఫెక్ట్ అవుతాయి. ఆడవాళ్లలో ఓవరీస్ ఆర్ ఎనీ దానికి గర్భసంచికి సంబంధించిన సర్జరీస్ చేసినప్పుడు ఫర్టిలిటీ ఎఫెక్ట్ అవుతుంది. ఇదే కాకుండా కీమోథెరపీ, రేడియేషన్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు కూడా ఎగ్ రిజర్వ్, స్పర్మ్ కౌంట్ సివియర్గా ఎఫెక్ట్ అవుతాయి. సో ఈ రోజుల్లో ఉన్న సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్స్ ద్వారా మనం క్యాన్సర్ని
ఆల్మోస్ట్ నయం చేయగలుగుతున్నాము. వీరు క్యాన్సర్ని ఓవర్కమ్ అయ్యి ఒక మంచి లైఫ్ని కూడా లీడ్ చేయగలుగుతున్నారు. సో క్యాన్సర్ని ఓవర్కమ్ చేసిన తర్వాత వారి క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుండాలి, వాళ్ళు ఒక కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలి, పెళ్లి చేసుకుంటారు, అప్పుడు పిల్లలు కావాలనుకున్నప్పుడు ఎగ్స్ లేవు, స్పర్మ్ కౌంట్స్ లేవు అనుకొని చాలా బాధపడుతూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళు ముందరే బిఫోర్ టేకింగ్ కీమోథెరపీ ఆర్ రేడియేషన్ మనం ఎగ్స్ని కానీ స్పర్మ్స్ని కానీ తీసి ఫ్రీజింగ్లో ఉంచుకున్నట్టయితే తర్వాత వాళ్ళు ఫ్యామిలీ ప్లాన్ చేసుకోవడానికి ఎంతో హెల్ప్ అవుతుంది. ఐవీఎఫ్ ద్వారా పుట్టే పిల్లలు నార్మల్గా సహజంగా పుట్టిన పిల్లల కంటే డిఫరెంట్గా భిన్నంగా ఉంటారు అని ఒక అపోహ ఉంది. సో దీని గురించి సో ఇది డెఫినెట్లీ అపోహే అండి. ఐవీఎఫ్ ఆర్ ఎనీ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అనేది కన్సీవ్ అయ్యే ప్లేస్ వరకు మటుకే, అంటే వాళ్ళు కన్సీవ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. దాని తర్వాత ఉన్న ప్రెగ్నెన్సీ కానివ్వండి, పిల్లలు కానివ్వండి, న్యాచురల్ ప్రెగ్నెన్సీలో ఎలా ఉంటారో కంప్లీట్గా అలాగే ఉంటారు. న్యాచురల్ ప్రెగ్నెన్సీస్లో కూడా కొన్నిసార్లు అబ్నార్మాలిటీస్ ఉండొచ్చు పిల్లలకి. సో వీళ్ళలో కూడా అదే విధంగా అబ్నార్మాలిటీ రేట్ ఉంటుంది. ఐవీఎఫ్ వల్ల అబ్నార్మాలిటీస్ పెరుగుతాయని అయితే ఎటువంటి రీసెర్చ్ ప్రూఫ్ కూడా లేదు మనకి ఇప్పటి వరకు. ఇన్ఫ్యాక్ట్ ఏదైనా ఫ్యామిలీలో సమ్ జెనెటిక్ కండిషన్స్ ఉన్నాయి, డౌన్ సిండ్రోమ్ ఆర్ సమ్ మస్క్యులర్ డిస్ట్రోఫీస్ లాంటి డిసీజెస్ ఉన్నాయి అనుకున్నప్పుడు ఐవీఎఫ్ చేసి ఎంబ్రియోస్ని టెస్ట్ చేసి మంచి ఎంబ్రియోస్ని ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా ఆ జెనెటిక్ కండిషన్స్ని కూడా మనం అరికట్టగలుగుతాం. సో ఐవీఎఫ్ వల్ల జెనెటిక్ ప్రాబ్లమ్స్ వస్తాయనేది నిజం కాదు. జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఫ్యామిలీలో తెలిస్తే దాన్ని తగ్గించడానికి కూడా ఐవీఎఫ్ హెల్ప్ అవుతుంది. అసలు ఎలాంటి డిఫరెన్స్ అనేది ఉండదా సహజంగా ఉండే పిల్లలకు? లేదండి, కంప్లీట్గా నార్మల్గా ఉంటారు. ఓకే, సూపర్. డోనర్ ఎగ్స్ కానీ ఇవి కానీ ఫ్రీజ్ చేసే ముందు అసలు దీని చుట్టూ ఉండే మానసిక సామాజిక సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకొని మీరు దంపతులకు అసలు ఏ విధంగా కౌన్సిలింగ్ అనేది చేస్తారు? సో డోనర్ గ్యామెట్స్ ఇఫ్ సపోజ్ ఒక కపుల్కి వాడాల్సి వస్తే, అది డోనర్ స్పర్మ్స్ కావచ్చు లేదా డోనర్ ఊసైడ్స్ కావచ్చు, ఆ కౌన్సిలింగ్ అనేది చాలా డెలికేట్గా ఉంటుంది. ఎందుకంటే వారిలో వన్ ఆఫ్ దెమ్ ఎగ్స్ లేవు, స్పర్మ్స్ లేవు అన్నప్పుడు వాళ్ళు ఆల్రెడీ చాలా సెల్ఫ్ గిల్ట్కి లోన్ అయి ఉంటారు. వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్, సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా చాలా తగ్గి ఉంటుంది. ఇందులో అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఎగ్స్ ఆర్ స్పర్మ్స్ లేవు అనుకోవడం ఒక మెడికల్ కండిషన్ లాగానే మనం రికగ్నైజ్ చేయాలి. అది పర్సనల్ ఫెయిల్యూర్ లాగా అస్సలు చూడకూడదు. ఎగ్స్ ఆర్ స్పర్మ్స్ లేవు అన్నంత మాత్రాన వాళ్ళు లైఫ్ లాంగ్ ఒక మాతృత్వం అసలు రుచి చూడకూడదు, ఒక పేరెంట్హుడ్లో ఉండే హ్యాపీనెస్ని వాళ్ళు రుచి చూడకూడదు అని మనం చెప్పలేము. ఇటువంటి వారికి మంచి డోనర్ ఎగ్స్ ఆర్ డోనర్ గ్యామెట్స్ ద్వారా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే వాళ్ళు ఒక నార్మల్ పేరెంట్హుడ్, నార్మల్ ఫ్యామిలీ ఫామ్ చేసుకోగలరు, ఒక మంచి హ్యాపీ లైఫ్ని లీడ్ చేయగలరు. సో పేరెంట్హుడ్ అనేది ఆల్వేస్ జెనెటిక్గానే ఉండాలని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో ఈవెన్ పిల్లల్ని కనడం, 9 months క్యారీ చేయడం, వాళ్ళని పెంచి వాళ్ళకు మంచి విద్యాబుద్ధులు నేర్పించడం ద్వారా కూడా లైఫ్లో ఎంతోమంది ఒక సాటిస్ఫాక్షన్ని, పర్పస్ని పొందగలుగుతారు. ఎస్, ఈ ఐవీఎఫ్లో ఇద్దరికి ఒకేసారి పరీక్షలు నిర్వహిస్తారా? ఎస్ అండి. ఈవెన్ ఐవీఎఫ్ కానివ్వండి, ఓవ్యులేషన్ ఇండక్షన్, ఐయుఐ, ఎనీ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఎప్పుడు భార్యాభర్త ఇద్దరు వచ్చి హిస్టరీ ఇస్తారు. ఇద్దరికి ఒకేసారి బ్లడ్ టెస్ట్లు ఉంటాయి, భార్యకి స్కాన్స్ ఉంటాయి, భర్తకి స్పర్మ్ కౌంట్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత ట్రీట్మెంట్ అనేది యూజువలీ ఇద్దరికి కలిపే చేస్తాం. ఒకప్పుడు యాక్సెప్టెన్స్ చాలా తక్కువ ఉండేది, భర్తలు అంత కామన్గా వచ్చేవారు కాదు. కానీ ఈ రోజుల్లో పెరుగుతున్న అవేర్నెస్ మూలాన, లైక్ మీడియాలో అంతా కూడా అవేర్నెస్ స్ప్రెడ్ అవుతుంది. ఈ రోజుల్లో అందరూ వస్తున్నారు, యాక్సెప్ట్ చేస్తున్నారు, ఈజీగానే ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. ఎస్, ఐవీఎఫ్ ద్వారా లింగ నిర్ధారణ చేయొచ్చా అని కొందరు అడుగుతుంటారు. సో మరి దీని గురించి ఏం చెప్తారు? సో ఐవీఎఫ్ ద్వారా లింగ నిర్ధారణ చేయొచ్చా చేయకూడదు, ఐవీఎఫ్ కాదు కానీ దాని తర్వాత ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్ట్, పీజీటీఏ అంటారు, దాంట్లో చేయొచ్చు. కానీ ఆ పరీక్ష అనేది మన కంట్రీలో బ్యాన్ అయ్యి ఉంది. సో ఇట్ ఈస్ ఇల్లీగల్. మన దేశంలో లింగ నిర్ధారణ కేవలం ఐవీఎఫే కాదు, ఈవెన్ అల్ట్రాసౌండ్ స్కాన్లో చేయడం కూడా నేరమే. సో మనము ఐవీఎఫ్ ఇటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఒక మంచి హెల్దీ బేబీ, హెల్దీ మదర్, హెల్దీ ఫ్యామిలీ కోసం చూడాలే కానీ పాప బాబు అని వేరు చేయడం ఈ రోజుల్లో కూడా కరెక్ట్ అని నేను అనుకోను. బట్ చేయొచ్చా చేయకూడదా అంటే చేయొచ్చు. మన దేశంలో చేయలేము, వేరే కంట్రీస్లో చేస్తూ ఉంటారు. మిమ్మల్ని వాళ్ళు డైరెక్ట్ అడిగినప్పుడు మీరు ఎలా కౌన్సిలింగ్ చేస్తారు? సేమ్ థింగ్ అండి, చాలా మంది అడుగుతారు, ఇప్పటికీ ఈ రోజు కూడా అడుగుతారు. నాకు అర్థం కాదు, ఇంత చదువుకొని ఇంత అడ్వాన్స్ అవుతున్నా కూడా ఆ తేడా ఎందుకుంది అనేది. బట్ సేమ్ థింగ్ మన కంట్రీలో అయితే వీలు పడదండి. సో మనము అబ్బాయా అమ్మాయా అని చూడకుండా పుట్టేది హెల్దీ బేబీ, మదర్ హెల్దీగా ఉండాలి, ఫ్యామిలీ హెల్దీగా ఉండాలి,
వాళ్ళను మంచిగా చదివించి మంచి విద్యాబుద్ధులు నేర్పించి ఒక ప్రయోజకులుగా తయారు చేయాలనేది మటుకే మనం చూడాలి. ఇప్పుడు మనం ఎన్ని జనరేషన్స్ మారినా, ఇంత టెక్నాలజీ పెరిగినా సంతానలేమి సమస్య అని అంటే ఫస్ట్ మహిళలనే టార్గెట్ చేస్తారు. ఒక సంతానలేమి నిపుణురాలుగా మీరేం చెప్తారు అలాంటి వాళ్ళకి? ఒక బేబీ ఆర్ ఒక బాబు కానీ పాప కానీ పుట్టారంటే అది బోత్ తల్లి తండ్రి ఇద్దరూ ఉంటారు. సో పుట్టడానికి ఇద్దరు కారణమైనప్పుడు వాడు పుట్టట్లేదు అన్నా కూడా ఇద్దరూ ఏదో విధంగా కారణం అయి ఉంటారు. సో అప్పుడు కేవలం తల్లిని మటుకే రీజన్గా చూపించి పుట్టిన తర్వాత ఇద్దరిని రీజన్గా చూపించడం తప్పు. సో ఒకవేళ మీరు పిల్లలు పుట్టట్లేదు అనుకుంటే దాన్ని పర్సనల్ ఫెయిల్యూర్ లాగా తీసుకోకూడదు. ఇట్ ఈస్ అ మెడికల్ కండిషన్. ఇట్ ఈస్ రికగ్నైజ్డ్ వరల్డ్ వైడ్. WHO కూడా దాన్ని మెడికల్ డిసీజ్గానే రికగ్నైజ్ చేస్తుంది. ప్రతి 6 మంది జంటల్లో ఒకరికి ప్రాబ్లం ఉంటుంది. అంటే అది అంత అబ్నార్మల్ కండిషను, రేర్ కండిషను కూడా కాదు. సో మనం సొసైటీ లాగా, ఒక ఫ్యామిలీ లాగా వాళ్ళని సపోర్ట్ చేయడం ఎంతో ముఖ్యం. బ్లేమ్ గేమ్ డజంట్ హెల్ప్ ఎనీబడి. ఫ్యామిలీ, హస్బెండ్ ఎవరికి మంచిది కాదు. వాళ్ళకి మంచి సపోర్ట్ చేయాలి, గైడెన్స్ ఇవ్వాలి, అవేర్నెస్ని పెంచుకోవాలి. ఒక టీమ్ వర్క్ లాగా చేస్తే డెఫినెట్లీ మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. డెఫినెట్లీ ట్రీట్మెంట్ సక్సెస్ అవుతుంది. సంతానలేమి సమస్య వచ్చిందంటే చాలు కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు. సో అలాంటి వారు మీ దగ్గరికి పర్సనల్గా వచ్చారా? మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? అలాంటి వాళ్ళకి మీరు ఎలా కౌన్సిలింగ్ ఇస్తారు? చాలా మంది అండి సేమ్ మనం అన్నట్టే ఇది ఒక డిసీజ్ లాగా కాకుండా వాళ్ళు పర్సనల్ ఫెయిల్యూర్ లాగా తీసుకుంటారు, డిప్రెషన్లోకి వెళ్తా ఉంటారు. దానివల్ల డిప్రెషన్, యాంగ్జైటీ, మెంటల్ డిసార్డర్స్ కూడా చాలా చూస్తూ ఉంటాం. డిసార్డర్ కాకపోయినా కొంచెం మైల్డ్ డిప్రెషన్ లాంటివి చూస్తూ ఉంటాము. ఫర్ ద సేమ్ రీజన్ ప్రతి ఫర్టిలిటీ సెంటర్లో కూడా ఒక సైకాలజిస్ట్ అటాచ్డ్గా ఉంటారు. సో మీకు ఎటువంటి అట్లాంటి ఫీలింగ్స్ వచ్చినా కూడా వెంటనే దాన్ని డాక్టర్తో షేర్ చేసుకొని ప్రాపర్ కౌన్సిలింగ్, సమ్ టైమ్స్ రేర్లీ వీ మే నీడ్ ఈవెన్ మెడికేషన్ ఆల్సో. సో దీన్ని వేరు చేసి చూడకూడదు, యాక్సెప్ట్ చేయాలి. సో బ్లేమ్ గేమ్ లాగా కాకుండా అవేర్నెస్ పెంచుకొని చూడడం ద్వారా ఇంత సివియర్గా కాకుండా సింపుల్ ట్రీట్మెంట్తో ట్రీట్ చేయడం వీలు పడుతుంది. ఒక కపుల్కి ఈ సంతానలేమి సమస్య అనేది IVF త్రూ కూడా అవ్వలేదు అనుకోండి, నెక్స్ట్ ఏమైనా ప్రొసీజర్స్ ఉంటాయి? సో కొన్నిసార్లు అంటే మనం IVF ద్వారా గుడ్లు తీస్తాము, స్పర్మ్స్ ఇంజెక్ట్ చేసి ఎంబ్రియో తయారు చేస్తాము. ఆ ఎంబ్రియో అయితే పెట్టాల్సింది తల్లి గర్భంలోనే. కొన్నిసార్లు గర్భసంచిలో లోపలి పొర సరిగ్గా ఉండకపోవచ్చు, లేదా ముందరే చిన్న వయసులోనే క్యాన్సర్ లాంటి కండిషన్స్ ద్వారా గర్భసంచి తీసేసి ఉండొచ్చు. ఇటువంటి వారికి IVF చేయలేం కాబట్టి నెక్స్ట్ సరోగసీ లాంటి ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి. బట్ సరోగసీయే కాదు, మనం ఇప్పుడే మాట్లాడుకున్నాము, పేరెంట్హుడ్ అనేది కేవలం జెనెటిక్గానే అనుకోకూడదు. సరోగసీ లాంటివి కూడా హెల్ప్ కానప్పుడు అడాప్షన్ ఇస్ ఆల్సో అ గుడ్ ఆప్షన్. ఎంతోమంది పిల్లలు తల్లిదండ్రులు లేక వెయిట్ చేస్తూ ఉంటారు. వారిని అడాప్ట్ చేసుకోవడం కూడా డెఫినెట్లీ ఒక నోబుల్ కార్యమే అవుతుంది. మీరు ఇంతకుముందు చెప్పారు PCOS అనేది అసలు ఒకప్పుడు లేదు అది, బట్ ఇప్పుడు చూస్తే ప్రతి 10 మందిలో 8 మందికి ఉంటుంది. అసలు ఎందుకంటారు? అంటే మారుతున్న లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్ అంటారు. డెఫినెట్లీ అండి, మనం ఎవాల్వ్ అవుతుండే కొద్దీ కొంచెం జీన్స్లో కూడా చేంజెస్, మ్యూటేషన్స్ వస్తున్నాయి, మన లైఫ్ స్టైల్లో చేంజెస్ వస్తున్నాయి. మనం తింటున్న ఫుడ్ దగ్గర నుంచి, అసలు ఈ రోజుల్లో ఎక్సర్సైజ్ ఎవరికి ఉందండి? స్కూల్ పిల్లల నుంచి ప్రతి ఒక్కరూ ఫోన్స్తోనే ఉంటున్నారు. ఫ్రీ టైం ఉంటే ఫోన్సే చూస్తున్నారు, రాత్రి నిద్ర సరిగ్గా ఉండట్లేదు, ఎక్సర్సైజ్ లేదు, స్ట్రెస్ అనేది చాలా పెరిగింది. వీటన్నిటి వల్ల కూడా ఇటువంటి ఎండోక్రైన్ కండిషన్స్, హార్మోన్ కండిషన్స్, పాలిసిస్టిక్ ఓవరీస్, డయాబెటీస్, థైరాయిడ్, ఒబేసిటీ అంటే ఊబకాయం, ఇటువంటి కండిషన్స్ చాలా పెరుగుతూ ఉన్నాయి. వీటన్నిటి వల్ల కూడా మనం పాలిసిస్టిక్ ఓవరీస్ చాలా ఎక్కువగా చూస్తున్నాం. ఎస్ మ్యామ్, మన కాలర్ రెడీగా ఉన్నారు నల్గొండ నుంచి. ముత్యాలు గారు నమస్తే అండి. మ్యామ్కి మీ సమస్య చెప్పుకోండి. నమస్తే మేడం. నమస్తే అండి. పెళ్ళి అయ్యి 15 సంవత్సరాలు దాకా అవుతుంది మేడం, సంతానం కలుగుతలేదు. ఎన్ని సంవత్సరాలు అయిందండి పెళ్ళయి? 15 సంవత్సరాలు అయింది. ఎక్కడైనా ట్రీట్మెంట్ చేయించుకున్నారా, చూపించుకున్నారా? చేయించుకున్నాం. ఏం చెప్పారు అక్కడ? చేయించుకుంటే మా మిస్సెస్ వాళ్ళకు ప్రాబ్లం ఉంది, బ్లాక్ వచ్చిందని మేడం చెప్పింది మేడం. బ్లాక్స్ ఉన్నాయని చెప్పారు. ఓకే అండి. సప్తగిరిలో ఏమన్నారు? ట్యూబ్స్ లో బ్లాక్స్ ఉన్నాయని చెప్పారండి? అవునండి. ఓకే. సో ట్యూబ్స్లో బ్లాక్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు గుడ్డు సరిగ్గా పెరిగి టైంకి రిలీజ్ అయినా కూడా భర్తది వీర్యకణాలు గుడ్డు వరకు రీచ్ అవ్వవండి. ఎందుకంటే ట్యూబ్ అనేది బ్రిడ్జ్ లాంటిది గుడ్డు వీర్యకణం కలవడానికి. సో ఈ ట్యూబ్స్లో బ్లాక్స్ ఉన్నాయి అన్నప్పుడు ఫస్ట్ అసలు బ్లాక్స్ ఎందుకు వచ్చాయి, ఏమైనా లోపల ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా అది చెక్ చేసుకోవాలి. అండ్ ఈ బ్లాక్ ఓపెన్ చేయడానికి వీలు పడుతుందా అని లాప్రోస్కోపిక్ క్యాన్యులేషన్ కూడా చేస్తూ ఉంటారు.
అది చేసినా వీలు పడలేదు అంటే అప్పుడు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ద్వారా మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం బెటర్. 15 సంవత్సరాలంటే ఆల్రెడీ చాలా సమయం గడిచిందండి. ఫర్టిలిటీలో టైమ్ ఈజ్ ఆఫ్ ఎసెన్స్. సో ఇంకా టైం ఎక్కువ డిలే చేయకుండా ఒక మంచి డాక్టర్ని సంప్రదించండి. ఎస్ మ్యామ్, సంతానలేమి సమస్యతో బాధపడుతున్నా అంటే నిశ్శబ్దంగా పోరాడుతున్నా అనొచ్చు ప్రతి దంపతులకు మీరు ఇచ్చే సలహాలు ఏంటి? సో మనం ఇప్పటి వరకు మాట్లాడుకుంటున్న దాన్ని చూస్తే సంతానలేమి అనేది ఇట్ ఈస్ అ మెడికల్ కండిషన్. మీరు ఏదైనా జబ్బు వచ్చినప్పుడు, ఈవెన్ జ్వరం వచ్చినా కూడా ఈజీగా డాక్టర్ని కన్సల్ట్ అవుతారు. సో మరి సంతానలేమితో బాధపడుతున్నప్పుడు నిశ్శబ్దంగా ఎవరితో షేర్ చేసుకోకుండా మీలో మీరు కృంగిపోవడంలో అసలు మీనింగే లేదు. డెఫినెట్లీ మీకు కన్సీవ్ అవ్వడానికి ఎనీ డిఫికల్టీ ఉన్నప్పుడు ఒక మంచి డాక్టర్ని సంప్రదించి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ అయ్యి మీరు ఒక హ్యాపీ లైఫ్ లీడ్ చేయగలుగుతారు. ఎస్ మ్యామ్, సంతానలేమి సమస్యకు కారణాలేంటి, ఐవీఎఫ్ ప్రొసీజర్స్ ఎలా ఉంటాయి, ప్రతిదీ కూడా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. ఇది వాళ్ళ వైద్యం ఆరోగ్యం. నమస్తే.